Hello friends, welcome to ET Chart YouTube channel. My name is Saurabh Prasad. Now we are in 1K family. ఫ్రెండ్స్ మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా 1000 సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఈటీ చార్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చూడొద్దని కాదు, బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఒక సబ్స్క్రిప్షన్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నాకు ఒక మోటివేషన్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలిపే సందర్భంలో యూజ్ చేయాలని తెలుసు. బట్ ఈరోజు నేను ఈ వీడియోలో అనదర్ 3 వేస్లో ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ అనదర్ 3 వేస్ ఏంటంటే, నెంబర్ 1 యూసేజ్ వచ్చేసి గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు. అండ్ నెంబర్ 2 సిచ్యువేషన్, గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరిగింది. గతంలో పని జరుగుతున్నప్పుడు మరొక పని జరిగింది. అండ్ థర్డ్ సిచ్యువేషన్, గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది. అండ్ ఫోర్త్ సిచ్యువేషన్, గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరుగుతుంది. సో ఇలా ఈ 4 వేస్లో మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. మరి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయంటే, పాజిటివ్ స్ట్రక్చర్, subject place was there were before an object, and positive question was there were subject before an object and question mark అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెగిటివ్ సబ్జెక్ట్ was there were not before object, and negative question was there were not subject before an object question mark, and WHPQ WH question word and was there were subject before an object question mark, and YNQ structure why was there were not subject before object and question mark. ఈ స్ట్రక్చర్స్లో మీరు నోటీస్ చేసినట్లయితే was there were అనే మనకు 2 హెల్పింగ్ వర్బ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 హెల్పింగ్ వర్బ్స్ని, ఈ was అనే హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్స్లో ఐ వచ్చినప్పుడు, హీ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఈ was అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ were అనే హెల్పింగ్ వర్బ్ను మనం సబ్జెక్ట్స్లో we, you, they అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేసేటటువంటి క్లూ వర్డ్స్ ఏంటంటే ఎస్టర్డే, బై దిస్ టైమ్ ఎస్టర్డే, వెన్ అండ్ వైల్. ఈ 4 క్లూ వర్డ్స్ని అయితే మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఏదైతే ఈ 4 సిచ్యువేషన్స్ ఆర్ 4 డెఫినేషన్స్ ఉన్నాయో, ఈ 4 డెఫినేషన్స్కి రిలేటెడ్గా ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. నేను మీకు డెఫినేషన్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగానే ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ 4 ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని మల్టిపుల్ వేస్లో అంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిసన్ కేర్ఫుల్లీ. అండ్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బికాస్ మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్సెస్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. రైట్, నెంబర్ 1 సిచ్యువేషన్, నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాను. నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాను. సో ఈ స్టేట్మెంట్లో మనం ఏమి ఎక్స్ప్రెస్ చేశాం? నిన్న అంటే గతంలో జరుగుతూ ఉన్నటువంటి పని. నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నాను. మరి దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే, నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నానా? మాట్లాడుతున్నాను అనేది పాజిటివ్, మాట్లాడుతున్నానా అనేది పాజిటివ్ క్వశ్చన్. నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నానా? వాజ్ ఐ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? వాజ్ ఐ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడుతున్నానా? మరి దీన్ని నెగిటివ్గా చెప్పినట్లయితే, నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడడం లేదు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ లావుట్ వస్తుంది, మాట్లాడడం లేదు. ఈ మాట్లాడడం లేదు అనేది నెగిటివ్ని అయితే ఇండికేట్ చేస్తుంది. నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడడం లేదు. ఐ వాజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ వాజ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ డెలిగేట్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మరి దాన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే, నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడడం లేదు అనేదాన్ని క్వశ్చన్ చేస్తే ఏమవుతుంది? మాట్లాడడం లేదా అవుతుంది. wasn't I interacting with delegates by this time yesterday? wasn't I interacting with delegates by this time yesterday అంటే
నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో మాట్లాడడం లేదా. అండ్ దీనికి WH క్వశ్చన్ ఏమవుతుందంటే నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో ఎందుకు మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఎందుకు అనేది WH క్వశ్చన్ వర్డ్ వై అవుతుంది, మాట్లాడుతున్నాను అనేది పాజిటివ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ మనం WHPQలో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో ఎందుకు మాట్లాడుతున్నాను. Why was I interacting with delegates by this time yesterday? Why was I interacting with delegates by this time yesterday? అంటే నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో ఎందుకు మాట్లాడుతున్నాను. నెక్స్ట్ అలానే దీన్ని YNQలో ఎలా చెప్తాం. నేను నిన్న డెలిగేట్స్తో ఈ సమయానికి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాను అనేది WHPQ, ఎందుకు మాట్లాడడం లేదు అనేది YNQ అవుతుంది. Why wasn't I interacting with the delegates by this time yesterday? Why wasn't I interacting with delegates by this time yesterday? అంటే నేను నిన్న ఈ సమయానికి డెలిగేట్స్తో ఎందుకు మాట్లాడటం లేదు. ఓకే ఫ్రెండ్స్, అలానే ఇక్కడ ఫర్దర్గా ఒక 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 3 డెఫినేషన్కి రిలేటెడ్గా. వీటిని ఓన్లీ నేను పాజిటివ్లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మిగతా టైప్స్ని అంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, YNQ టైప్స్ని మీరైతే ఈ 3 ఎగ్జాంపుల్స్కి ట్రై చేయండి. అలా ట్రై చేస్తేనే మీకు ఇంగ్లీష్ అనేది ఒక కమాండ్ అనేది వస్తుంది ఈ కాన్సెప్ట్ మీద. సో దట్ ఐ హోప్ యూ విల్ ట్రై. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ ఏంటిది. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది. సో ఇక్కడ మీకు నోటీస్ చేసినట్లయితే అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు రమ లెటర్ టైప్ చేస్తుంది. సో ఇక్కడ గతంలో ఒక పని జరిగినప్పుడు, ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటిది. అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు అనేది ఒక సిచ్యువేషన్. అంటే ఒక పని జరిగినప్పుడు రమ లెటర్ టైప్ చేస్తుంది, ఇది అనదర్ యాక్షన్. రమ అనే ఒక సబ్జెక్ట్ లెటర్ టైప్ చేస్తుంది అంటే మరొక పని జరుగుతుంది. ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది. మరి ఈ 2 సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ని బిగినింగ్ రాస్తామంటే మన ఇష్టం. ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు రమ లెటర్ టైప్ చేస్తుంది. రమ వాజ్ టైపింగ్ ఎ లెటర్ వెన్ హీ కేమ్ టు అవర్ ఆఫీస్. అంటే అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు రమ లెటర్ టైప్ చేస్తుంది. దీన్ని ఇంకొక వేలో వెన్ హీ కేమ్ టు అవర్ ఆఫీస్ రమ వాజ్ టైపింగ్ ఎ లెటర్. అంటే అతను మా ఆఫీస్కి వచ్చినప్పుడు రమ లెటర్ టైప్ చేస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసిన క్లూ వర్డ్ ఏంటిది, వెన్. ఈ వెన్ అనే క్లూ వర్డ్ అయితే యూజ్ చేశాం. ఎందుకు, ఒక పని జరిగినప్పుడు, సింపుల్ పాస్ట్ యాక్షన్. ఓకే. అండ్ థర్డ్ సిచ్యువేషన్, ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరిగింది. ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతుంది అండ్ ఒక పని జరుగుతున్నప్పుడు మరొక పని జరిగింది. సో ఈ స్టేట్మెంట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. మీరు కాలేజ్కు వెళ్తున్నప్పుడు అంటే ఒక పని గతంలో జరుగుతున్నప్పుడు రాహుల్ మిమ్మల్ని చూశాడు, మరొక పని జరిగింది, గతంలోనే మరొక పని జరిగింది. మీరు కాలేజ్కు వెళ్తున్నప్పుడు అనేది ఒక సిచ్యువేషన్, రాహుల్ మిమ్మల్ని చూశాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. సో అగైన్ ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రాహుల్ మిమ్మల్ని చూశాడు, రాహుల్ సాయు అంటే రాహుల్ మిమ్మల్ని చూశాడు. ఆ రాహుల్ నోటీస్డ్ యూ అంటే రాహుల్ మిమ్మల్ని చూశాడు. ఎప్పుడు, మీరు కాలేజ్కు వెళ్తున్నప్పుడు, వెన్ యు వర్ గోయింగ్ టు కాలేజ్ ఆర్ వైల్ యు వర్ గోయింగ్ టు కాలేజ్. సో ఇక్కడ ఇది ఒక కంటిన్యూస్ యాక్షన్. మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు అనేది ఒక కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి హియర్ వీ కెన్ యూజ్ వెన్ ఆర్ వైల్. ఇక్కడ మనం వెన్ యూజ్ చేయొచ్చు, వైల్ యూజ్ చేయొచ్చు. బట్ ఒక సింపుల్ పాస్ట్ యాక్షన్కి బిఫోర్ ఖచ్చితంగా మనం వెన్ అనే క్లూ వర్డ్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఒక కంటిన్యూస్ యాక్షన్కి బిఫోర్ మనం వైల్ యూజ్ చేయొచ్చు, వెన్ యూజ్ చేయొచ్చు. రైట్. సో మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు రాహుల్ మిమ్మల్ని చూశాడు, రాహుల్ సాయు వెన్ యూ వర్ గోయింగ్ టు కాలేజ్ ఆర్ వైల్ యూ వర్ గోయింగ్ టు కాలేజ్. రైట్. దీన్ని ఇంకొక వేలో వైల్ యూ వర్ గోయింగ్ టు కాలేజ్ రాహుల్ సాయు ఆర్ వెన్ యూ వర్ గోయింగ్ టు కాలేజ్ రాహుల్ సాయు అంటే మీరు కాలేజ్కి వెళ్తున్నప్పుడు రాహుల్ మిమ్మల్ని చూశాడు. లాస్ట్ సిచ్యువేషన్, ఒక పని గతంలో జరుగుతున్నప్పుడు మరొక పని జరుగుతుంది. అంటే 2 పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ని డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ ఎగ్జాంపుల్. వారు చదువుకుంటున్నప్పుడు ఒక సిచ్యువేషన్,
మీరు నిద్రపోతున్నారు సెకండ్ సిచ్యువేషన్. అంటే ఈ రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్. వారు చదువుతున్నప్పుడు, గతంలోనే వారు చదువుకుంటున్నారు, వారు చదువుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారు. అంటే మీరు కూడా ఒక పని చేస్తున్నారు, గతంలో ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. మరి ఈ టూ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ రెండిట్లో దేని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే యాజ్ యువర్ విష్. మీరు నిద్రపోతున్నారు, యు వర్ స్లీపింగ్, యు వర్ స్లీపింగ్ when they were studying, or you were sleeping while they were studying. అంటే వారు చదువుకుంటున్నప్పుడు మీరు నిద్రపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 4 సిచ్యువేషన్స్లో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నేను మీకు చెప్పినట్లుగానే ఈ సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్, ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, YNQ స్టేట్మెంట్స్ని మీరు మీ నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.